బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక పట్టినగర్ గ్రామంలో ఊరు పెద్దలు అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా ఉత్సవాలు జరిపారు. జయంతి సందర్భంగా పినపాక పట్టినగర్ గ్రామంలో అందరం కలిసి ఆయన ఘనంగా పూలమాలేసేసి జరుపుదామని అనుకున్నాం. అట్లాగనే అందరూ వచ్చేసి ఈ రోజున మరి ఈ కార్యక్రమం అందరూ వచ్చి మరి ఇంత ఆహ్లాదకరమైన జరుపుకుంటడం అంటే మనందరికీ సమైక్య అనేది అర్థమవుతుంది. దీని దృష్టి ఏంటంటే బోధించు, సమీకరించు, పోరాటం చేయనే 3 నినాదాల మీద డాక్టర్ బి అంబేద్కర్ గారు పోరాటం చేసిండు. అంటే బోధించంటే ముందుగా ఫస్ట్ చెప్పాలి, తర్వాత సమీకరించు, జనాల్ని మొబిలైజ్ చేయాలి, తర్వాత పోరాటం చేయాలి. మనకున్న సమస్యల మీద, బహుజనుల సమస్యల మీద పోరాటం చేసిన ఏకైక వ్యక్తి డాక్టర్ బి అంబేద్కర్. రాజ్యాంగంలో అన్ని అంశాలు క్రోడీకరించి హక్కుల కోసం పోరాడిన ఈ రోజు మన ఇంత స్వేచ్ఛగా మరి ఈ విధంగా మాట్లాడదామంటే ఆయన ఇచ్చిన వాక్ స్వాతంత్రం, ఆయన ఇచ్చిన ఓటుతోని, మన రాజ్యాంగంలో ఓటుతోని నిజమైన మరి నాయకుడిని ఎన్నుకోవడానికి ఆయన ఇచ్చింది ఈ రోజున. అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి 133 జరుగుతుంది. ఇది వరల్డ్ లో జరుగుతుంది. ఇది ఒక నాటే ఇండియా కాదు, అది వరల్డ్ లో 36 డిగ్రీలతోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 36 డిగ్రీలు ఎవరికే ప్రపంచంలో ఎవరు చదవలేని చదువు చదివి జ్ఞానవంతుడై చాలా మేధావి. ఆయన మేధావుల్లో ప్రథమ మేధావులు. ఆయన రాజ్యాంగం రాసించి ఈ రకంగా అన్ని కులాలకి నాటే అన్ని ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క మతానికి, ప్రతి ఒక్క కులానికి ఆయన రాసిన రాజ్యాంగాన్ని అమలుపరుస్తుంటూ ఏ ఒక్కడికి అన్న కాదు, అందరికీ ఈరోజు రాజ్యాంగం రాసిందారు. కాబట్టి ఈ రోజున ఆయన్ని మరి జ్ఞాపకం చేసుకుంటున్నాం. దాని గురించి అందరూ సమీకరించి మన సమస్యల్లో పోరాటం చేయనప్పుడే ఆయనకి నిజమైన మరి ఘనంగా నివాళులు అర్పించినట్లుందని. మరి అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ ఆశయాలు, డాక్టర్ బి అంబేద్కర్ ఆశయాలు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ M4 న్యూస్ ఛానల్.